సో గాయస్ మీరు కూడా మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోండి. నా వ్లాగ్స్ వేరే వాళ్ళ వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అరే పా సండే కదా. సో గాయస్ వర్కౌట్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. సేమ్ మన డైలీ రొటీన్, బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినాలి, ప్లస్ యోగా చేసుకోవాలి. ఇప్పుడు బంగ్లా మీదకి అయితే వచ్చేసిన. ఈరోజు అయితే ఎర్లీగా వచ్చేసిన నేను ఇంటికి. సో ఎర్లీగా లేచిన, ఎర్లీగా వెళ్ళిన. సో ఎప్పుడైతే ఎర్లీగా లేస్తానో ఆ రోజు నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. వ్లాగ్ అయినా నా డే అయినా. కొద్దిగా లేట్ ఐదర్ 9 o'clock అట్లా లేచింది అనుకో, వేస్ట్. ఇక 9 o'clock లేస్తే నాకు 2 hours జిమ్ వెళ్ళాలి. సో 9 to 10, 10 to 11 వరకు అక్కడే ఉండడం అవుతుంది. మళ్ళీ ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ అది చేసేవారు 12-1 అయిపోతుంది. సో అందుకే ఎంత మార్నింగ్ లేస్తే అంత బెటర్. సో గాయస్ మీరు కూడా మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోండి. మార్నింగ్ అంటే అంత మార్నింగ్ కూడా అవసరం లేదు. ఐదర్ 6 o'clock అయినా పర్లేదు. 6 AM లేచిర్రు అనుకో చాలా బెటర్. 6 AM ఐదర్ 7. ఇక లేట్ నైట్ ఎవరైతే పడుకుంటారో వాళ్ళు 7 వరకు లేచేయాలి. లేస్తే బాగుంటుంది. సో యోగాకు ముందు మా బిల్డింగ్ సరౌండింగ్ చూపిస్తాను నేను. బిల్డింగ్ సరౌండింగ్స్ అంటే ఇది మా వెనకాల బిల్డింగ్. ఇదైతే మంచిగా అనిపిస్తుంది. నాకైతే బాగా అనిపిస్తుంది బిల్డింగ్. ఎప్పుడు నేను చూస్తా, బంగ్లా మీదకి ఎప్పుడు వచ్చినా చూస్తా బిల్డింగ్ని. అంటే తొందరలో ఫినిష్ అయిపోయింది ఆ బిల్డింగ్ మొత్తం. జస్ట్ ఒక 6 months అవుతుంది అంతే స్టార్ట్ చేసి. ఫటాఫట్ కట్టేసారు మన వాళ్ళు. చలో గాయస్, వర్కౌట్ అయిపోయింది, యోగా అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్లీ స్నానం అయితే అయిపోయింది, రెడీ అయిపోయినా. బ్రేక్ఫాస్ట్ ఈరోజు కార్న్ఫ్లాక్స్ చూపిస్తా. సో కార్న్ఫ్లేక్స్ తీసుకున్నా. ఫ్లేక్స్ విత్ సీడ్స్ ఉన్నాయి. సో అలాంగ్ విత్ బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకుంటున్నా. సో ఇందులో పీనట్ బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. పీనట్ బటర్, ఒక కొత్త బ్రెడ్ అయితే తెచ్చిన నేను, ట్రై చేద్దామని. సో ఇది కూడా టోస్ట్ చేసుకొని తినేద్దాం. టోస్ట్ అయితే అయిపోయింది ఆల్రెడీ, స్మాల్ పీసెస్ బ్రెడ్ టోస్ట్ అన్నట్టు. సో మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. బాయిల్డ్ ఎగ్స్ అయితే నెక్స్ట్ తీసుకుంటా, లంచ్లో తీసుకుంటా. బాయిల్డ్ ఎగ్స్ ఇప్పుడు తీసుకోను, మళ్ళీ హెవీ అయిపోతుందని. సో అది బాయిల్డ్ ఎగ్ని అయితే నేను లంచ్కి ప్రిఫర్ చేస్తున్నా, లంచ్లో చేసేస్తాను. సో గైస్ నేనైతే మొన్నటి వరకు థంబ్నెయిల్స్ అన్ని చాట్‌జీపీటీలో చేసిన. చాట్‌జీపీటీ హెల్ప్ తోటి, లేకపోతే డైరెక్ట్ ఏఐ హెల్ప్ తోటి చేసిన. సో ఇప్పుడైతే రావట్లేదు అది. సో అందుకే ఇప్పుడు నెక్స్ట్ విఎన్ యాప్‌లో లేకపోతే క్యాన్వాలో అయినా చేయాలని ట్రై చేస్తున్నా ఇక. సో ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ టు మేక్ ఏ థంబ్నెయిల్స్. సో చాట్‌జీపీటీ అయితే తొందర ఇచ్చేస్తున్నాడు మనకి థంబ్నెయిల్స్. చాట్‌జీపీటీ కానీ ఇంకా వేరే డైరెక్ట్ గూగుల్‌లో కొన్ని ఉంటాయి. సో అదైనా కానీ మనం డైరెక్ట్ టైప్ చేసేస్తే వచ్చేస్తుంది డైరెక్ట్ థంబ్నెయిల్. కానీ ఇప్పుడు మాత్రం ఇవ్వట్లే అది. సో నేను చాలా యూజ్ చేసిన కాబట్టి ఇది ఇవ్వట్లే అది.
సో అందుకే ఇప్పుడు మనం డైరెక్ట్ క్యాన్వాలో చేసేసుకోవాలి ఇక. సో గాయస్ లంచ్ అయితే రెడీ. నాకు కాప్స్ ఉంది, రైస్ కొద్దిగా తీసుకున్నా, అండ్ ఎగ్ కర్రీ అండ్ చిక్కుడుకాయ కర్రీ. సో తినేద్దాం ఇప్పుడు. కాసేపు పడుకున్నా ఇప్పుడు, ఒక 1 అవర్ అట్లా పడుకున్నా, ఎందుకంటే నాకు మళ్ళీ షిఫ్ట్ ఇప్పుడు 3 o'clockకి. సో అందుకే 1 అవర్ పడుకున్నా, లేచిన లంచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి. మా డాడీ బ్లాగ్స్ చూస్తున్నాడు. నా వ్లాగ్స్ కాదు, వేరే వాళ్ళ వ్లాగ్స్. సో గాయస్ లంచ్ అయితే అయిపోయింది, తినేసిన మంచిగానే. మంచిగా అంటే నార్మల్గా తిన్నా, కానీ ఎందుకో నాకు కొద్దిగా హెవీ అనిపించింది. కుకుంబర్ ఉన్నది, ఇంకా క్యారెట్ విత్ ఎగ్ అన్ని తినే వరకు కొద్దిగా హెవీ అనిపించింది. బట్ తక్కువ చేస్తాను నేను రేపటి నుంచి, ఇంకా రైస్ని ఇంకా తక్కువ చేస్తా. ఫ్యాట్ అయితే మొత్తం బంద్ కావాలి మనకి ఇప్పుడు ఫస్ట్. సో గాయస్ ఈరోజు అయితే ఇదే వ్లాగ్. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.